ఈరోజు మనం ఒక ఎక్స్క్లూజివ్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. అదే ట్యాబ్లు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మరియు వాటి యొక్క డీటెయిల్డ్ ఆన్సర్స్. దాంతోపాటు రియల్ టైంలో మనము ఈచ్ క్వశ్చన్ని డీటెయిల్గా చూడబోతున్నాము. ఇంకా దానికి సేమ్ క్వశ్చన్తో పాటు ఇంకేదైనా ఫాలోఅప్ క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడబోతున్నాము. అది స్టూడెంట్స్ ఎవరైతే ట్యాబ్లు నేర్చుకుందాం అనుకుంటున్నారో, అలాగే ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అయ్యి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి యూస్ అయ్యే ఒక 2 పర్క్స్ ఉన్నాయి. సో అవి మనము వీడియో ఎండ్లో చూద్దాము. ట్యాబ్లు ఇంటర్వ్యూస్లో మోస్ట్ కామన్గా అడిగే ఈ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఈరోజు మనము తెలుసుకుందాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రీ మ్యాప్ అండ్ హీట్ మ్యాప్? అంటే ట్రీ మ్యాప్కి హీట్ మ్యాప్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ట్రీ మ్యాప్ అనేది జనరల్గా ఏం చేస్తుంది అంటే రెక్టాంగులర్ సైజ్లో ఉండి రిలేటివ్ టు హైట్ అండ్ లెంత్, అంటే మనం ఏదైతే మేజర్ వాల్యూ తీసుకుంటున్నామో సేల్స్, ఇప్పుడు మనకున్న వ్యూలో సేల్స్ మనం చూస్తున్నాం కాబట్టి ఈ సేల్స్ రెస్పెక్టివ్తో హైట్ లెంత్ తీసుకొని డేటాని రిప్రజెంట్ చేస్తూ లార్జెస్ట్ రెక్టాంగిల్ నుంచి స్మాలెస్ట్ రెక్టాంగిల్ వరకు డేటాని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అందుకనే మనం జనరల్గా మనం ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఆన్సర్ ఎలా చెప్తామంటే ట్రీ మ్యాప్ యూజెస్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ రిలేటివ్ టు హైట్ అండ్ లెంత్ టు రిప్రజెంట్ ద డేటా దట్ ఈస్ సార్టెడ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ రెక్టాంగిల్స్ వైల్ డిస్ప్లేయింగ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ఎ డైమెన్షన్. అలాగే హీట్ మ్యాప్ గురించి ఎక్స్ప్లోర్ చేసినట్టయితే బై డిఫాల్ట్గా హీట్ మ్యాప్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడైతే మార్క్స్ యూస్ చేసి డేటాని రిప్రజెంట్ చేద్దాము అని అనుకుంటే అప్పుడు మనము హీట్ మ్యాప్ని యూస్ చేయొచ్చు అనమాట. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ట్రీ మ్యాప్కి హీట్ మ్యాప్కి, ట్రీ మ్యాప్ని హైరార్కికల్ రిప్రజెంటేషన్ అప్ టు ఎనీ లెవెల్, లైక్ లెవెల్ 1 లెవెల్ 2 అలాగా ఎన్ని లెవెల్స్ వరకు కూడా ట్రీ మ్యాప్ అనేది యూస్ చేసి చాలా డీటెయిల్డ్గా అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని, ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని మనము ఈజీగా డిస్ప్లే చేయగలుగుతాం. అదే హీట్ మ్యాప్లో అయితే ఫార్మాటింగ్ చూపిస్తూ, అంటే షేప్స్ కానీ ఏదైనా చేంజెస్ ఇన్ ద వేరియేషన్స్, అంటే డేటాని ప్రాఫిట్ ఉన్నప్పుడు హయ్యర్ లేదా ప్రాఫిట్లో వచ్చిందని లాస్లో వచ్చిందని షేప్స్ యూస్ చేసి మనం కానీ డిస్ప్లే చేద్దామని అనుకున్నప్పుడు హీట్ మ్యాప్ని యూస్ చేయొచ్చు. అలాగే ట్రీ మ్యాప్లో సైజు, షేపు, సార్ట్ ఆర్డర్ అన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. వేరాజ్ హీట్ మ్యాప్లో మనకి సైజు, షేపు, సార్ట్ ఆర్డర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది మనం ఒకసారి డీటెయిల్గా చెక్ చేద్దాము. వర్క్షీట్లోకి వెళ్దాము. ఫస్ట్ ట్రీ మ్యాప్ వర్క్షీట్లోకి. ఈ ట్రీ మ్యాప్ వర్క్షీట్లో మనం ఒకసారి చెక్ చేసినట్టయితే మార్క్స్ కార్డ్లో సైజ్ని క్లిక్ చేస్తే మనకి సైజ్ ఆప్షన్ అనేది రావట్లేదు. అలాగే షేప్స్ కూడా క్లిక్ చేస్తే మనకి రిలవెంట్ ట్రీ మ్యాప్ లాగా అనిపించదు అనమాట. సో అందుకనే మనం షేప్స్ కూడా చేయలేము. Ctrl+Z కొడుతున్నాను. సో అలాగే మనము సార్ట్ ఆర్డర్ని డిఫైన్ చేయాలనుకుంటే ఇక్కడ లేబుల్లోకి వెళ్ళి ఇక్కడ సార్ట్ చేయొచ్చు. సో ఆ సార్ట్ ఆప్షన్ అనేది కూడా మనకు ఆప్షన్ లేదనమాట. సో సార్ట్ చేంజ్ అవ్వట్లేదు. అదే హీట్ మ్యాప్లోకి వచ్చేటప్పటికి మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ సైజ్ మనం ఇంక్రీజ్ చేసినట్టయితే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది హీట్ మ్యాప్ది కావాలంటే. అలాగే మనము షేప్స్ కూడా యూస్ చేయొచ్చు. ఈ షేప్స్ యూస్ చేసి మనం క్యాలిక్యులేషన్స్ రాసి ప్రాఫిట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అప్ యారో లాగా, లాసెస్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు డౌన్ యారో కూడా మనం డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంది. అందుకనే మనం హీట్ మ్యాప్ని ఎక్కడైతే మార్క్స్, అంటే మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపించే మార్క్స్ ఆర్ షేప్స్ యూస్ చేసి మనం ఏదైనా డేటాని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నప్పుడు, లేదా ఏదైనా వేరియేషన్స్ డిస్ప్లే చేద్దామని అనుకున్నప్పుడు మనకి హీట్ మ్యాప్స్ బాగా ఉపయోగపడతాయి. సో అందుకనే మనకి ట్రీ మ్యాప్స్ అనేవి హైరార్కికల్ స్ట్రక్చర్డ్ ఆర్ ట్రీ స్ట్రక్చర్డ్ డేటా ఉన్న డేటాని హైరార్కికల్ డ్రిల్ డౌన్స్కి యూస్ చేస్తాము. ఎలాగా, ఫర్ సపోజ్ ఇక్కడ నేను కేటగిరీ, సబ్ కేటగిరీ ఉంది కదా మార్క్స్ కార్డ్లో. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మ్యానుఫ్యాక్చర్ లెవెల్లోకి నాకు ట్రీ మ్యాప్ అనేది ఆటోమేటిక్గా డ్రిల్ డౌన్ అయ్యింది. అండ్ అన్ని మార్క్స్, అంటే మ్యానుఫ్యాక్చర్ లెవెల్లో కూడా డీటెయిల్డ్ మనకు మొత్తం డేటా అనేది విజువలైజేషన్లో కనపడుతుంది.
సో అదే ఇంకా ప్రొడక్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అని అనుకుంటే కూడా మనకి స్టిల్ ట్రీ మ్యాప్స్ అనేవి ఫీజిబుల్ అనమాట. అదే హీట్ మ్యాప్లోకి వచ్చేటప్పటికి మనం హైరార్కికల్గా చేయలేము. సో అందుకనే ఈ ఎప్పుడైనా యాక్టివిటీ ఆర్ బిహేవియర్ అబ్జర్వ్ చేయడం కోసం హీట్ మ్యాప్స్ని యూజ్ చేస్తాము. అలాగే దీనికి ఫాలో అప్ క్వశ్చన్గా ట్రీ మ్యాప్లో ఇంకొక ఆప్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సో మనల్ని ట్యాబ్లో ఇంటర్వ్యూలో ట్రీ మ్యాప్లో డ్రిల్ డౌన్ స్పెసిఫిక్ డైమెన్షన్ లెవెల్లో డ్రిల్ డౌన్ చేయగలరా, ఎలా చేస్తారు అని అడిగితే మనము ఆర్ మీరే మీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఇలాంటి డ్రిల్ డౌన్ ఫెసిలిటీ అనేది ఒక అడ్వాన్స్ చార్ట్ లాగా ట్రీ మ్యాప్లో చేశానని కూడా మీరు ఈ డిఫరెన్సెస్లో కూడా చెప్పేటప్పుడు చెప్పొచ్చు. ఇదేంటి అంటే ఎప్పుడైతే నేను ఫర్నిచర్ మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నానో ఆటోమేటిక్గా ఫర్నిచర్కి సంబంధించిన సబ్ కేటగిరీ లెవెల్ వరకు డ్రిల్ డౌన్ అవుతుంది. అంటే ఓన్లీ ఆ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన సబ్ కేటగిరీస్ మాత్రమే డ్రిల్ డౌన్ అవుతూ మనకి ఒకే సేమ్ షీట్లో మనకి డ్రిల్ డౌన్ ఆప్షన్ అనేది ఇవ్వగలుగుతున్నాం ట్రీ మ్యాప్ యూస్ చేసి. సో ఇది ఎలా చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనకి ఈ ఫెసిలిటీ అనేది మనం చేయడానికి పారామీటర్ యాక్షన్స్ని యూస్ చేసి చేస్తాము. సో మనకు దానికి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ఒక పారామీటర్ కావాలి. దానికోసం మనం ఒక పారామీటర్ క్రియేట్ చేసాము. దాని పేరు హైరార్కీ అని నేమ్ చేసుకున్నాము. ఇది ఏంటి అంటే ఆల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేసే స్ట్రింగ్ డేటా టైప్ పారామీటర్ని క్రియేట్ చేసాము. కావాలంటే లిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ నేను ఆల్ అలౌ చేసే పారామీటర్ తీసుకొని ఈ పారామీటర్ని పారామీటర్ యాక్షన్ ద్వారా మనం ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తున్నామో దాన్ని అప్డేట్ చేస్తున్నాము. సో ఆ అప్డేట్ చేయడానికి ప్రొడక్ట్ డ్రిల్ అనే ఒక క్యాలిక్యులేషన్ రాశాను ఫస్ట్. సో లెవెల్ 1 ప్రొడక్ట్ డ్రిల్ అవ్వడం కోసం ఒక క్యాలిక్యులేషన్ రాశాను. ఆ క్యాలిక్యులేషన్ దేనికి అంటే ఎప్పుడైతే యాక్షన్ ద్వారా హైరార్కీ దానిలోంచి నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తానో ఒకటి అప్డేట్ అవుతుందో, ఏదైతే అప్డేట్ అవుతుందో హైరార్కీలోకి కేటగిరీ ఏదైనా ఒక కేటగిరీ అప్డేట్ అయితే నాకు సబ్ కేటగిరీ డిస్ప్లే చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఎల్స్ అంటే సబ్ కేటగిరీలో ఎక్కడైనా క్లిక్ చేస్తే మళ్ళీ కేటగిరీలోకి వచ్చేసేయమని చెప్తున్నాను. అదే కేటగిరీ మీద క్లిక్ చేస్తే సబ్ కేటగిరీ డిస్ప్లే చేస్తుంది. అంటే ఒక చిన్న సింపుల్ లూప్ ఫామ్ చేశాను అనమాట. లెవెల్ 1 డ్రిల్ డౌన్లోకి వెళ్ళి మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేలాగా ఒక చిన్న లూప్ ఈ క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో దానికోసం ఆ క్యాలిక్యులేషన్ తీసుకొచ్చి టెక్స్ట్లో పెట్టాను. అలాగే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ వర్క్ చేయడానికి మనం వర్క్ షీట్ లెవెల్లో ఈ యాక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు యాక్షన్స్ వర్క్ షీట్లో అప్లై చేస్తున్నాను. అదే రియల్ టైంలో అయితే మీరు డాష్ బోర్డ్ లెవెల్లో యాక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. యాడ్ యాక్షన్లోకి వెళ్ళి చేంజ్ పారామీటర్ యాక్షన్స్ ఆర్ పారామీటర్ యాక్షన్స్ని ఎనేబుల్ చేసినప్పుడు ఇక్కడ అప్డేట్ హైరార్కీ పారామీటర్ అని రాస్తున్నాను. సో సోర్స్ షీట్ ఇదే. టార్గెట్ పారామీటర్ వచ్చేసి హైరార్కీ వస్తుంది. సోర్స్ ఫీల్డ్ వచ్చేసి ప్రొడక్ట్ డ్రిల్ అనేది వస్తుంది. అంటే ఈ క్యాలిక్యులేషన్ మనం సోర్స్గా తీసుకొని మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను టెక్నాలజీ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నాకు టెక్నాలజీ అనేది అప్డేట్ అయ్యి ఇక్కడ డ్రిల్ డౌన్ అయ్యింది ఆటోమేటిక్గా. ఈ క్యాలిక్యులేషన్ వల్ల ఇక్కడ డ్రిల్ డౌన్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయింది. సో అదే నేను ఇప్పుడు ఫోన్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకి మళ్ళీ బ్యాక్ టు కేటగిరీ వెళ్ళిపోతుంది మన వర్క్ షీట్. బ్యాక్ టు కేటగిరీ లెవెల్ వచ్చేసింది. అదే ఫర్నిచర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ సో ఫర్నిచర్ లెవెల్లో ఉన్న సబ్ కేటగిరీస్ అప్డేట్ అవుతాయి. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ టెక్నాలజీ మీద క్లిక్ చేస్తే ఓన్లీ టెక్నాలజీ మీద అవుతాయి. ఎప్పుడైతే సబ్ కేటగిరీ లెవెల్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు లెవెల్ 1కి ఆటోమేటిక్గా రీచ్ అయిపోతుంది. సో ఇలాగా మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలాగా మనకి హైరార్కీ లెవెల్ ఏ లెవెల్ వరకు ఉందో ఆ లెవెల్లో కూడా మనం వర్క్ షీట్ లెవెల్లో ఇలాంటి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అంటే సేమ్ డాష్ బోర్డ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ రియల్ టైంలో చాలా మంచి అడ్వాన్స్ లెవెల్ డ్రిల్ డౌన్స్ ట్రీ మ్యాప్స్ యూస్ చేసి అలాగే బార్ చార్ట్స్లో కూడా సేమ్ డ్రిల్ డౌన్ సేమ్ లాజిక్ యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. అలాగే మీకు లాస్ట్లో మీకు యూజ్ అయ్యే 2 పర్క్స్ ఆర్ యూస్ఫుల్ థింగ్స్ చెప్తా అన్నాను, మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో అదేంటి అంటే
మనకు ఒక వెబ్సైట్ ఇక్కడ ఉంది. సో డేటా జీనీ గ్లోబల్ అనే వెబ్సైట్లో మీకు కోర్సెస్ అనే దాన్ని క్లిక్ చేస్తే www.datageniglobal.com అనే వెబ్సైట్లో కోర్సెస్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో, అంటే ఫ్యూచర్లో డిస్కస్ చేయబోయే వీడియోస్లో రాబోయే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్రెడీ విత్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డీటెయిల్గా టెక్స్చువల్ ఫార్మాట్లో అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఆల్రెడీ ఎంబెడ్ చేయబడి ఉన్నాయి. సో దీన్ని యూస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే కొత్తగా మా వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ 30 days వరకు ట్యాబ్లూ సెల్ఫ్ పేస్డ్ కోర్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా వినియోగించుకొని ఇంటర్వ్యూస్కి, ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ఇంటర్వ్యూస్కి, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యూస్ చేసుకొని జాబ్స్ ట్రాక్ చేయడానికి యూస్ అవుతుందని అనుకుంటూ, and let me know if you have any doubts on Tableau in the comment section below. Until next video, happy visualizing.